హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బీజేపీ గవర్నమెంట్ అంటేనే చిరాకు ఊడిపోతుంది. అసలు ఇంత దరిద్రమైన బతుకులు ఎందుకురా మీకని మొహం మీదే అడగాలని చూపిస్తుంది. ఎందుకంటే ఈవీఎంలు తయారు చేసేది బీజేపీకి సంబంధించిన సభ్యులే ఉంటారు. అందులో నలుగురు మెయిన్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ లో చిప్ లెవెల్లోనే ఈవీఎంస్ ట్యాంపర్ చేసి పంపిస్తూ ఉన్నారనేది అక్షర సత్యం. నెంబర్ 2, ఎక్కడైతే కోర్టుల్లో వీళ్ళకి అడుగుగా తీర్పులు రావాలో అక్కడ వీళ్ళకి సంబంధించిన బీజేపీ కార్యకర్తల్ని, బీజేపీ పార్టీ నాయకుల్ని జడ్జిలుగా నియమిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మహారాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్తి అరుణ్ సాదే అనే ఒక మహిళని ముంబై హైకోర్టుకి న్యాయమూర్తిగా నియమించారు. ఎవడరా మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇండియాని? మీ ఏజ్ ఒక్కొక్కడికి 75 వచ్చినాయి కదా, ముడ్డికి సిగ్గు లేదా? మీ బ్రతుకులేం బ్రతుకులరా మరీ ఇంత దరిద్రంగా తయారైని అని అడగాలనిపిస్తుంది, కానీ అడగలేదు. ముఖ్యంగా ఒకటి, బీజేపీలో చేరాలంటే నువ్వు భారీగా ఫ్రాడ్ చేసి కోటాను కోట్ల డబ్బులు కూడబెట్టి మీ పైన కేసులు అయితే మీరు జైలుకి వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకుంటే బీజేపీ మీ దగ్గర నుంచి ఇంత లంసంగా అమౌంట్ తీసుకొని మిమ్మల్ని వాళ్ళ పార్టీలో చేసుకుని వాషింగ్ మిషన్ పార్టీ అంటారు బీజేపీ. తెలుసా? ఎవడైతే దేశవ్యాప్తంగా ప్రజల సొమ్ము దోచేసి దరిద్రమైన స్థితిలో ఉంటాడో వాడికి చెయ్యంది ఇచ్చి వాడిపైన కేసులు పెట్టేది కూడా బీజేపీయే, వాడిని జైల్లో వేసేది కూడా బీజేపీయే, వాడిని పార్టీలో చేర్చుకుని డబ్బులు సగం నొక్కేది బీజేపీయే. చివరికి వాడు బీజేపీ లీడర్ అవుతాడు. ఇది వాషింగ్ మిషన్ పార్టీ అన్నమాట. సిగ్గులేదురా వయసులు ఒక్కొక్కడు 70 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఇలా న్యాయమూర్తుల్ని నియమించడం, వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇప్పించడం, రిలీజ్ చేయటం. డేరా బాబా అనే ఒక ఫ్రాడ్ గాడు ఇప్పటికి 16 సార్లు పెరోల్ మీద బయటకు వచ్చి బీజేపీకి ప్రచారం చేసి వెళ్ళాడంటే అర్థం చేసుకో. డేరా బాబా అనే ఒక రేపిస్టు బీజేపీ ప్రచారం చేయడం కోసం, వాళ్ళ భక్తులతో బీజేపీకి ఓట్లు వేయించడం కోసం ఇప్పటి వరకు 16 సార్లు జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేశాడంటే ఏ జడ్జి పర్మిషన్ ఇచ్చాడు, ఏ నాయకుడు విడిపించాడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు కొందరు బీజేపీలో చేరి న్యాయమూర్తులు అవుతారు, కొంతమంది న్యాయమూర్తులు పదవి విరమణ చేసి బీజేపీలో జాయిన్ అవుతారు. మీరు చూడాలంటే అద్భుతాలు చాలా ఉంటాయి బీజేపీలో. ఎవడైతే ఫ్రాడ్ గాడో వాడిని బీజేపీలో వాషింగ్ మిషన్ పార్టీగా చెప్పుకుంటారు. నెంబర్ 2, ఎవరైతే కొన్ని రాష్ట్రాలకి గవర్నర్లుగా ఉండి వాళ్ళు అక్కడ చేయవలసిన పనులు చేయకుండా ఆ రాష్ట్ర ప్రగతిని అడ్డుకొని వాళ్ళ బిల్స్ ని ఆపేసి బీజేపీ చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళకి మళ్ళీ బీజేపీలో సీట్ ఇస్తారు. తమిళసాయి ఆవిడ మీకు తెలుసు, తెలంగాణకి ఆవిడ ఉన్నారు గవర్నర్ గా. ఆవిడ ఏం చేశారు, తెలంగాణలో ఏదైతే జరగకూడదో అన్ని చేసేసి, అందుకే కేసీఆర్ తమిళసాయిని కనీసం దేకను కూడా దేకల, ప్రోటోకాల బొక్కని పక్కన పడేశాడు. సో అటువంటి తమిళసాయి వెళ్ళి బీజేపీ పార్టీలో ఎంపీగా పోటీ చేసింది. ఆవిడ ఓడిపోయింది అనుకోండి. అంటే ఒకటి, నువ్వు గవర్నరో ఏదో పదవిస్తారు, దాన్ని తీసుకొని బీజేపీకి అనుగుణంగా వేరే రాష్ట్రాన్ని తొక్కేయాలి. అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలుగా కూడా ప్రాంతీయ పార్టీలు ఏముంటాయి? ఒకటి తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 కేరళ, తమిళనాడు. ఎన్ని ప్రాంతీయ పార్టీలే ఉంటాయి. నేషనల్ పార్టీలు అక్కడ ఎక్కువ హవా సాగించు. సో ఈ క్రమంలో ఆ పార్టీలు కొన్ని పథకాలను ప్రజల కోసం ప్రవేశపెడుతూ ఉంటాయి, కొన్ని మంచి మంచి వాటిని ప్రజలకు ఇవ్వాలని చూస్తూ ఉంటాయి. ఆ బిల్స్ చట్టసభల్లో ఆమోదించి, అంటే మన అసెంబ్లీలో ఆమోదించి పంపిస్తే గవర్నర్ సంతకం చేసి అప్రూవ్ చేయాలి. కానీ ఆ గవర్నర్ ఏం చేస్తాడు, దాన్ని అలాగే 2-3 సంవత్సరాలు అడ్డు పెట్టేస్తాడు. ప్రజలకి వీళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేసి ఉంటారు, మేము ఇటువంటి పథకాలు మీకోసం ఇస్తున్నామని. కానీ ఇక్కడ ఈ గవర్నర్ గారు సంతకం పెట్టరే. అలా చేసినటువంటి వాళ్ళు తమిళనాడులో కూడా, అందుకే స్టాలిన్ గారు కేసేసి సుప్రీంకోర్టు నుంచి ఆ ఆర్డర్స్ అన్ని రిలీజ్ చేయించుకున్నాయి. అందుకే సుప్రీంకోర్టు కూడా గవర్నర్స్ కి, అదేవిధంగా రాష్ట్రపతులు కూడా టైం విధించింది. మీ దగ్గరికి ఏదైనా బిల్స్ వస్తే 3 నెలల్లోపు క్లియర్ చేసి పంపించాలి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు కొంతమంది సమూహంగా కలిసి అప్రూవ్ చేసినటువంటి బిల్స్ ని గవర్నర్ దగ్గరికి సంతకం కోసం పంపిస్తే ఆ గవర్నర్ వాటిని ముట్టి కింద పెట్టుకుని 30 సంవత్సరాలు తిప్పుకుంటే ఏంటి దాని వెనక అంతర్యం? చదవడం రాదా? సిగ్గు లేదా? కరెక్షన్స్ ఉంటే చెప్పాలి, లేదంటే అబ్జెక్షన్ ఉంటే చెప్పాలి. అంతేగాని దాన్ని దాచుకొని రోజు పూజ గదిలో పెట్టి పూజించి పంగనామాలు పెడుతున్నారు ప్రజలకంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం అయ్యి
3 నెలల్లోపు బిల్స్ ఆమోదించకపోతే అవి స్వచ్ఛందంగా అమల్లోకి వచ్చేస్తాయి అంటూ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి రాష్ట్రపతి ముర్మూరు గారు ఇంకా గవర్నర్లు అంతా మా పదవులు ఎందుకు మరి మేమెందుకు అని పీక్కునే, అసలు మీరు ఎందుకున్నారో ఎవడికి తెలియదు గవర్నర్ని అనేవారు అంటూ చాలా మంది అంటారు. దేశవ్యాప్తంగా గవర్నర్లు వీళ్ళంతా ప్రథమ పౌరులు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ఉంటారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే శాసనం ద్వారా నిర్మితమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో వీళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు. మరి వాళ్ళ కింద సంతకాలు పెడితే దాన్ని అప్రూవ్ చేయడానికే వీళ్ళుంది, మరి అది చేయనప్పుడు ఇక గవర్నర్లు ఎందుకు? సో ఇదే విధంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆర్టి అరుణ్ సాదే అనే ఆవిడ అక్కడ న్యాయమూర్తి అయ్యారు హైకోర్టుకి. ఎలా అవుతారు? మీ ఇష్టం వచ్చిన జడ్జిలా. అందుకే డేరా బాబు గౌడ్ బయటకు వచ్చిన ఇంకా చాలా మంది బీజేపీ వాషింగ్ మిషన్ పార్టీలో చేరడానికి అవినీతి పరులు ఎవడైనా బయటకు రావాలంటే ఇట్లాంటి వారికి పదవులు ఇచ్చి వాళ్ళు వెనకేసుకుంటూ వస్తారు. కాబట్టి అందుకే బీజేపీ అనేది ఒక రొట్ట పార్టీ, ఒక రొట్ట అంటే రొట్ట పార్టీ. ఇటువంటి పార్టీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కానీ ఎందుకు గెలుస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ నిన్న రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఎగిరి తంతే లాక్కోలేక పిక్కోలేక సస్తున్నారు అటు ఎలక్షన్ కమిషన్, ఇటు బీజేపీ. దీనిపైన పోరాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క చెయ్యి కలిపితే, ఛాలెంజ్ చేయగలిపితే ఇంకేం లేదు, దేశ రాజకీయాల్లో సువర్ణ అధ్యాయం లెక్కించడంలో వీళ్ళంతా కారకులు అవుతారు. అంటే కొంతమంది బీజేపీలో చేరి న్యాయమూర్తులు అవుతారు, మరి కొంతమంది న్యాయమూర్తులు పదవి విరమణ తర్వాత బీజేపీలో చేరుతారు. ఇది ప్రమాదకరమైన పరిణామమే, దీన్ని మనం సహించకూడదు. ఎందుకంటే ఎవడైనా న్యాయమూర్తి రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరంటే గతంలో బీజేపీకి ఎన్నో ఫేవర్ చేసినట్టే అర్థమైంది కదా. మొదటి నేను జడ్జిని, తర్వాత బీజేపీ నాయకుడిని, మొదటి నేను బీజేపీ నాయకుడిని, తర్వాత హైకోర్టుకి జడ్జిని అంటూ కార్టూన్లు కూడా బయట వస్తున్నాయి. ఇలా ఉంటది పరిస్థితి. సిగ్గులేని బీజేపీ, సిగ్గులేని బతుకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.